హలో ఫ్రెండ్స్, మనమైతే అన్నవరానికి పర్టికులర్గా 20 కిలోమీటర్ల దూరంలో అయితే మనం దగ్గరలో ఉన్న బీచ్కి అయితే రావడం అయితే జరిగింది. నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 7 మంత్స్ నుంచి ఉండటం అయితే జరుగుతుంది. బీచ్ దగ్గరలో ఇటు నేనుండే చోటకి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే బీచ్ అయితే ఉంటుంది. ఇదే ఎక్కువ సండే రావాల్సింది, కానీ ఈరోజు ఏంటంటే ట్రైన్ రావడం వల్ల నేనైతే ఈరోజు హాలిడే దొరికింది, అయితే రావడం అయితే జరిగింది. నాకైతే నచ్చింది, ఎందుకంటే పైన క్లైమేట్ రైన్ వచ్చి రాని క్లైమేట్స్ ఇక్కడంతా కూడా చాలా ప్రశాంతంగా గాలి వాతావరణం అయితే ఉంది. ఇక్కడ ఇటు చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కువ హ్యాచరీస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ హ్యాచరీ అంటే రొయ్యల పెంపకం, రొయ్యల పిల్లల్ని ఉత్పత్తి చేసే హ్యాచరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఎక్కువగా కనిపించింది నాకైతే. అలాగే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, కానీ కంటెంట్ ఏంటన్నది దొరకట్లేదు ఈ మధ్యన. ఇంతవరకు అయితే ఖాళీగా ఉండి బేవర్స్గా తిరిగి ఉండి కాబట్టి మనకి అలా ఏదో ఒకటి పెట్టి ఉండి, ఇప్పుడు అసలు ఖాళీ ఉండలేదు. పొద్దున్న వెళ్తాం, సాయంత్రం రావడం, ఇంకా దీంతో సరిపోతుంది. రెస్ట్ తీసుకుంటున్నాం, అంతే అయిపోతుంది. కానీ ఏదైనా ఫీల్ అయితే ఈ రైన్లో వర్షంలో అలా బీచ్ రావడం, చాలా క్లైమేట్ అయితే చాలా బాగుంది. సార్ మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఆల్మోస్ట్ ఒక చివరెక్కడో ఒక పడవ ఉంది. అలాగే ఆల్మోస్ట్ బైకులతో కూడా బీచ్కి అయితే చాలామంది అయితే కుర్రవాళ్ళు అలాగే పెద్దలు చాలామంది వస్తున్నారు ఈ బీచ్కి. కానీ ఒకటి, బీచ్కి వచ్చాం, అలాగే ప్లాస్టిక్ని తగ్గించడానికి ట్రై చేయండి. ఎక్కువ ప్లాస్టిక్ వాడడం వల్ల కూడా మన ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు, బీర్ బాటిల్స్ కూడా కనపడుతున్నాయి. అండ్ కుర్రోళ్ళు తాగేసి పడేస్తున్నారు. అవి కూడా తగ్గించుకోండి. అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, దాన్ని రీసైక్లింగ్ చేసే విధానంలో చేసుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లైమేట్ అయితే కాకి గాల్లో వెళ్తుంది, మనకి క్యాచ్ చేయకపోవచ్చు బహుశా. ఏం చెప్పాలి, ఇక్కడ నాకు ఇంకో నెంబర్ థింగ్ ఏంటంటే, నేను ఎప్పుడు చూస్తాను, నేను ఎప్పుడు డ్యూటీకి వెళ్ళినా కూడా ఇక ఒక గెర్ద అయితే కనపడుతుంది. అది ఏం చేస్తుందంటే దాని నెక్క వచ్చి వైట్గా ఉంటుంది. ఆ గెర్ద అయితే డైలీ నేను ఎప్పుడు చూస్తాను అన్నమాట. డైలీ నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడు చూసినా నాకు కనపడుతుంది. అదొక విచిత్రం అయితే కనిపిస్తూ ఉంటుంది.